నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. ధనుసు రాశి మిత్రులారా, గుండె మీద చెయ్యి వేసుకో చెప్పండి. గడిచిన కాలంలో మీరు అనుభవించిన కన్నీళ్ళు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు కదా! ఎవరికీ చెప్పుకోలేక లోపల తలరాత ఇంతేనా అని ఎన్నిసార్లు ప్రశ్నించుకోలేదు. కానీ ఆగిపోకండి. ఎందుకంటే కాలచక్రం తిరిగింది. ఫిబ్రవరి 21 శనివారం నుండి ఫిబ్రవరి 24 మంగళవారం వరకు ఈ 4 రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. గ్రహాల గమనం మీ పక్షాన నిలిచింది. మీ కన్నీటి రాత్రులకు ముగింపు పలికే అద్భుత ఘట్టం ఆసన్నమైంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అంశాలే వివరించబోతున్నాను. ధనస్సు రాశి వారి తలరాత మారే క్షణం. మిత్రులారా, మీ తలరాతను మారే క్షణం జాతక చక్రంలో శనిదేవుడు తన గమనాన్ని మారుస్తూ ధనస్సు రాశి వారికి ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నాడు. నాళ్ళు మీరు ఏ పని ముట్టుకున్నా అది మధ్యలోనే ఆగిపోయేది, లేదా వేలల్లో రావాల్సిన లాభం వందల్లో వచ్చేది. కానీ శనివారం నుండి మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది అని రాసి పెట్టుకోండి. మీ అదృష్ట రేఖలు మారుతున్నాయి. దైవ నిర్ణయం మీ వెంటే ఉంది. కలలో కనిపించే దైవిక సంకేతాలు. రెండవది ముఖ్యమైనది, ఈ 4 రోజులు మీకు వచ్చే కళలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ కలలో తెల్లని ఏనుగు, వెలుగుతున్న దీపం లేదా సాక్షాత్తు మీ కులదైవం కనిపిస్తే అది మీ కష్టాలు తీరిపోతున్నాయని భగవంతుడు ఇస్తున్న సంకేతం. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఆ దైవిక సంకేతాలను గుర్తుపట్టండి. మీ భయం పోయే ధైర్యం కలుగుతుంది. శత్రువుల నోళ్ళు మూయించే రాజయోగం. మూడవది రాజయోగం. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక గోతులు తవ్విన వారు చాలామంది ఉన్నారు. మీ పతనాన్ని కోరుకున్నవారు, మిమ్మల్ని మీ మాటలతో హింసించిన వారే నోళ్ళు మూతపడే సమయం వచ్చింది. గ్రహాల అనుగ్రహం వల్ల మీ స్థాయి పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు రేపు మీ దగ్గరకు వచ్చి సాయం కోసం చేయి చాపుతారు. ఇది కక్ష కాదు, ఇది గెలుపు ద్వారా ప్రకృతి మీకు ఇచ్చే జవాబు. కన్నీటి రాత్రులకు ముగింపు. ధనుసు రాశి వారు చాలా సున్నిత మనస్కులు. రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఏడ్చిన రోజులు గుర్తున్నాయా? ఆర్థిక ఇబ్బందుల వల్లనో, కుటుంబ సమస్యల వల్లనో అనుభవించిన మానసిక వేదన ఇక ఉండదు. ఈ ఫిబ్రవరి 22 ఆదివారం నుండి మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కన్నీటి స్థానంలో చిరునవ్వు వస్తుంది. మీ మనసులోని భారం తగ్గి కొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తారు. లక్ష్మీదేవిని రాకను సూచించే మార్పులు. అఖండ ఐశ్వర్యం. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందనడానికి కొన్ని సంకేతాలు ఈ 4 రోజుల్లో కనిపిస్తాయి. అకస్మాత్తుగా ఆగిపోయిన ధనం చేతికి అందడం, ఇంట్లో శుభకార్యాలు చర్చలు రావడం జరుగుతాయి. శుక్రుడి ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. ధనలక్ష్మి మీ గడప తొక్కబోతుందని సిద్ధంగా ఉండండి. ఇంకా ఉన్నాయి. కుబేర యోగం, నమ్మక ద్రోహుల పతనం మరియు రాబోయే 40 ఏళ్ళ మహారాజ యోగం గురించి తెలుసుకుందాం. మీరు నిజంగా మీ జీవితంలో మార్పును కోరుకుంటుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నుండి విముక్తి. ధనుసు రాశి మిత్రులారా, 6వ అంశం చాలా ముఖ్యమైనది. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడానికి, ఇంట్లో కారణం లేకుండా గొడవలు జరగడానికి అసలు కారణం నరదిష్టి. నరుడు కన్ను పడితే నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కదా. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు పెట్టిన శాపనార్థాలు దిష్టి ప్రభావం వల్ల మీ అడుగులు వెనక్కి పడ్డాయి. కానీ ఫిబ్రవరి 23 సోమవారం నాడు గ్రహాల స్థితి వల్ల ప్రతికూల శక్తులన్నీ పటాపంచలవుతాయి. ఒక అదృశ్యక దైవిక శక్తి మీ చుట్టూ రక్షణ కవచంలా మారుతుంది. ఇకపై మీ పనులకు ఏ ఆటంకం ఉండదు. కోల్పోయిన రాజసం మరియు అధికారం తిరిగి రావడం. మీ మీ పోగొట్టుకున్న గౌరవం. ఒకప్పుడు సమాజంలో, బంధువుల్లో మీకు ఒక ప్రత్యేకమైన మర్యాద ఉండేది. కానీ కాలం కలిసి రాక ఆ రాజసం, ఆ అధికారం మీ చేజారిపోయాయి. మిమ్మల్ని వేలెత్తి చూపిన వారు ఇప్పుడు ఆశ్చర్యపోయేలా మీ స్థాయి పెరుగుతుంది. అధికారిక పదవులు లేదా సమాజంలో కీలక బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధనుసు రాశి వారు సింహం లాంటి వారు. కొంచెం వెనక్కి తగ్గారంటే అది ఓటమి కాదు, అంతకంటే వేగంగా దూకడానికని నిరూపించడానికి సమయం ఇది. కుబేర యోగం, ఆకస్మిక ధనలాభం. 8వది, మీ కష్టాలన్నీ తీర్చేది కుబేర యోగం. అప్పుల బాధతో రాత్రిలో నిద్రలేని గంటలు గడిపిన మీకు ఇది ఒక గొప్ప వరం.
ఆకస్మికంగా ధనం చేతికందుతుంది. పాత బాకీలు కావచ్చు లేదా పూర్వీకుల ఆస్తి తగాదాలు తిరిగి మీకు దక్కాల్సిన వాటా రావడం కావచ్చు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఆర్థిక లావాదేవీలు మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. కుబేరుడి అనుగ్రహం వల్ల మీ బీరువాలో ధనం నిలిచి ఉంటుంది. మీ దారిద్ర్యం అడ్రస్ లేకుండా పోయే రోజు ఇది. విడిపోయిన బంధాలు మళ్ళీ చిగురించడం. గుండెకు హత్తుకునే విషయం చిన్న చిన్న కారణాల వల్ల లేదా మూడో వ్యక్తి చేసిన కుట్రల వల్ల మీకు ప్రాణ సమానమైన వ్యక్తులు దూరమై ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు, ఈ బాధ మిమ్మల్ని లోలోపల నలిపేస్తుంది కదా. ఈ ఫిబ్రవరి 24 మంగళవారం నాటికి ఆ మంచు విడిపోతుంది. విడిపోయిన బంధాలు మళ్ళీ చిగురిస్తాయి. ఎదుటివారు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు వస్తారు. ప్రేమానురాగాలతో మీ ఇల్లు మళ్ళీ కలకల్లాడుతుంది. అరిచేతిలో మారే అదృష్ట గీతలు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. మీ అరిచేతిలో అదృష్ట గీతలు మారుతున్నాయి. శాస్త్రం ప్రకారం మనిషి ఆలోచనలు మరియు గ్రహాల అనుగ్రహం మారినప్పుడు హస్తరేఖలు కూడా మార్పులు వస్తాయి. ఇన్నాళ్ళు దరిద్ర రేఖలు వెక్కిరించిన చోటు ఇప్పుడు రాజయోగ రేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ కర్మ ఫలితం తీరిపోయింది. ఇప్పుడు కేవలం ఆ అదృష్ట ఫలం మాత్రమే మిగిలి ఉంది. మీ చేతులతో ఏ పని ప్రారంభించినా అది బంగారమే అవుతుంది. ధనుసు రాశి మిత్రులారా, ఇవి కేవలం ముఖ్యంగా మీ శత్రువుల పతనం మరియు సొంత ఇంటి కల నెరవేరడం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నమ్మక ద్రోహ పతనం. ఇది వింటే మీ గుండెల్లో ఉన్న భారం దిగిపోతుంది. ధనుసు రాశి వారు ఎవరినైతే ప్రాణం కంటే మిన్నగా నమ్మారో, ఎవరికైతే కష్టాల్లో తోడు నిలిచారో వారే మీకు వెన్నుపోటు పొడిచారు కదా. మీ నమ్మకానికి పెట్టుబడిగా పెట్టుకుని మిమ్మల్ని మోసం చేసిన ఆ నమ్మక ద్రోహుల పతనం ఈ ఫిబ్రవరి 24 మంగళవారంలోపు మీరు కళ్ళారా చూడబోతున్నారు. ప్రకృతి ధర్మం ప్రకారం వారు చేసిన తప్పుకు వారే మూల్యం చెల్లించుకుంటారు. మీరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. కాలమే వారికి తగిన బుద్ధి చెబుతుంది. వారి పతనం మీ ఎదుగుదలకు నాంది అవుతుంది. మృత్యుంజయ యోగం. దైవిక రక్షణ. అత్యంత శక్తివంతమైన మృత్యుంజయ యోగం. గడిచిన కాలంలో మీకు ప్రాణాపాయం త్రుటిలో తప్పి ఉండవచ్చు లేదా పెద్ద ప్రమాదాల నుండి బయటపడి ఉండవచ్చు. అది మీ అదృష్టం కాదు, మీ కులదైవం మీపై ఉంచిన రక్షణ కవచం. ఈ 4 రోజుల గ్రహాల స్థితి వల్ల మీకు ఆ దైవిక రక్షణ లభిస్తుంది. ఎలాంటి ఆపదలు వచ్చినా, గండాలు ఉన్నా అవి పటాపంచలవుతాయి. మీ అదృశ్య శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. భయం వదిలేయండి. ధైర్యంగా ముందుకు సాగండి. సొంతింటి కల సహకారం. ప్రతి మనిషి జీవితంలో అతిపెద్ద కల సొంత ఇల్లు. ధనుసు రాశి వారు ఎన్నో ఏళ్లగా అద్దెలలో మగ్గిపోతున్నారు. ఎన్ని అవమానాలు భరించారు. మాకంటూ ఒక నీడ ఉండదా అని మీరు పడిన ఆవేదనకు ఇప్పుడు మోక్షం లభించబోతుంది. ఈ కాలంలో భూమి కొనుగోళ్లకు లేదా ఇల్లు కట్టడానికి అద్భుతమైన యోగం పడుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. లోన్ కావలసిన వారికి సులభంగా మంజూరవుతుంది. మీ ఇంటి గుమ్మంపై మీ పేరు చూసుకునే రోజు దగ్గరలో ఉంది. ఇది మీ పట్టుదలకు దక్కే విజయం. రాజకీయ చదురంగంలో తిరుగులేని విజయం. రాజకీయాల్లో ఉన్నవారికి లేదా సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి ఇది ఒక స్వర్ణయుగం. మీ ప్రత్యర్థులు ఎన్ని ఎత్తుగడలు వేసినా మీరు వేసే పైచేయి వారిని చిత్తు చేస్తుంది. రాజకీయ చదరంగంలో మీ వ్యూహాలు మారుతాయి. ప్రజల్లో మీపై నమ్మకం పెరుగుతుంది. అధికార పార్టీ లేదా ఉన్నత వర్గాల నుండి మీ మద్దతు లభిస్తుంది. మీ మాటకు సమాజంలో తిరుగులేని విలువ వస్తుంది. మీ జెండా ఎగిరే సమయం ఆసన్నమైంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇన్నాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులకే వేల రూపాయలు ఖర్చు చేస్తూ శారీరక నొప్పితో బాధపడుతున్న ధనుస్సు రాశి వారికి ఒక తీపి కబురు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ శరీరంలో కొత్త ఉత్సాహం, శక్తి ప్రవేశిస్తాయి. సరైన వైద్యం దొరుకుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతతమైన నిద్ర పడుతుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో మీరు మళ్ళీ ఉత్సాహంగా పనిలో నిమగ్నమవుతారు. మీ కష్టాలకు భగవంతుడి ఇచ్చిన అతిపెద్ద బహుమతి ఇది. మిత్రులారా, ఇంకా 5 అంశాలు మిగిలి ఉన్నాయి. మీ సంతానం వల్ల మీకు కలిగే కీర్తి. మీరు తీసుకోబోయే ఆ కీలక నిర్ణయం. 40 ఏళ్ల పాటు ఉండే మహారాజు యోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సంతానం వల్ల కలిగే కీర్తి ప్రతిష్టలు. ప్రతి తల్లిదండ్రుల కల ధనుస్సు రాశి వారు తమ పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువు లేదా ఉద్యోగం గురించి ఎంతో ఆందోళన చెందారు కదా.
నా పిల్లలు సెటిల్ అవుతారా? సమాజంలో తలెత్తుకొని తిరుగుతారా అని మీరు భయపడిన తపన వృధా పోదు. ఈ ఫిబ్రవరి 24 లోపు మీ సంతానం సాధించే విజయం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. వారు సాధించే కీర్తి ప్రతిష్టల వల్ల మీ ఇంటి పేరు మారుమ్రోగిపోతుంది. మీ పిల్లలే మీ ఆస్తి అని నిరూపించే కాలం ఇది. మీరు తీసుకోవాల్సిన కీలక నిర్ణయం. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక కీలక నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. లేదా ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. అది వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు. భయపడకండి. ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనకాడకండి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ రాబోయే తలరాతను కూడా మార్చేంత శక్తివంతమైనది. ధైర్య సాహసే లక్ష్మి. కులదైవ ఆశీస్సులు మరియు ఆశ్చర్యకర అనుభవాలు. కులదైవ ఆశీస్సులు. చాలా కాలంగా మీరు మీ కులదైవ ప్రార్థనలు లేదా మొక్కుబడులు మర్చిపోయి ఉండవచ్చు. కానీ ఈ శని ఆదివారాల్లో మీకు కొన్ని ఆశ్చర్యకరమైన అనుభవాలు ఎదురవుతాయి. అనుకోకుండా గుడికి వెళ్ళడం లేదా దైవ ప్రసాదం లభించడం వంటివి జరుగుతాయి. మీ కులదైవం మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నారని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దైవ బలం తోడైతే ఇక మీ ఎదురు లేదు. ఆపేవారు అంతకంటే లేరు. రాబోయే 40 ఏళ్ల పాటు మహారాజయోగం. ఇది వింటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మానవు. ధనుస్సు రాశి వారికి ఇప్పుడు మొదలయ్యే ఈ సువర్ణ క కాలం కేవలం ఈ 4 రోజులకే పరిమితం కాదు. గ్రహాల మీ స్థితిగతులను బట్టి ఇప్పుడు మీరు చేసే పునాది రాబోయే 40 ఏళ్ల పాటు మహారాజ భోగాన్ని ప్రసాదిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి వడ్డీతో సహా సుఖశాంతులను అనుభవించబోతున్నారు. మీ వంశంలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా అందరికీ ఆదర్శంగా నిలిచిపోతారు. ఇది కాలం మీకు ఇస్తున్న గిఫ్ట్. కష్టాలను దూరం చేసే శక్తివంతమైన శాంతి మంత్రం. చివరగా ఈ అదృష్టం మీకు శాశ్వతంగా ఉండాలంటే, నరదిష్టి పటాపంచలు కావాలంటే ఈ 4 రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో దీపం వెలిగించి ఈ శాంతి మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దీనివల్ల చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మీ సంకల్పం నెరవేరుతుంది. ధనుసు రాశి మిత్రులారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చీకటి తర్వాత వెలుగు రాక తప్పదు. ఆ వెలుగు కిరణమే ఈ ఫిబ్రవరి 21 నుండి 24 వరకు చూడబోయే మార్పు. నమ్మకంతో ఉండండి. ధైర్యం వీడకండి. మీ గెలుపును ఎవరూ ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మా గురు ఆస్ట్రాలజీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఏ కష్టంలో ఉన్నారో కామెంట్ చేయండి. మీకోసం మేము ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.